నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బావుండాలని కోరుకుంటూ నేను నిర్మల. ఈరోజు మన ఆంజనేయ స్వామి దేవాలయంలో గోపురం పైన శిఖర స్థాపన పూజా కార్యక్రమం జరుగుతుందండి. ఇంతకు ముందు ఉన్న శిఖరము పక్కనే పెద్ద వేప చెట్టు ఉంది. అది వర్షం వల్ల కొంచెం కొమ్మ ఇరిగి దానిపైన పట్టడం వల్ల అది కొంచెం చిన్నగా ఇరిగిపోవటం జరిగిందండి. అందుకని మళ్ళీ మనము ఈ విధంగా పూజ చేసి శిఖరాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. మనం ప్రతి దేవాలయంలో చూస్తామండి గోపురం పైన శిఖరాలని, పైగా ధ్వజస్తంభాలని. వీటన్నింటినీ ఎందుకు ప్రతిష్ఠిస్తారు అంటే యూనివర్సల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీని మొత్తం కూడా ఇవి అబ్జర్వ్ చేసుకొని ఆ సరౌండింగ్ ఏరియాలో మొత్తం కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని, పాజిటివ్ వైబ్స్ని అంతా కూడా ప్రసరింప చేస్తుంది. దానివల్ల మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతమైన మనశ్శాంతిని పొందుతాం. ఏ దేవాలయంలోనైనా సరేనండి, మూల విరాట్ని ప్రతిష్ఠించేటప్పుడు, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు, శిఖరాలని కూడా ప్రతిష్ఠించేటప్పుడు వాటి కింద ఒక రాగి రేకు మీద వేదమంత్రాలతోటి లిఖించబడినటువంటి ఒక రాగి రేకుని కానీ, పంచలోహాలని కానీ, ఇంకా చాలా ఒక లోహాలని వాటన్నింటిని కూడా కింద పెట్టి మూల విరాట్ కింద అంటే విగ్రహం కింద పెట్టి ప్రతిష్ఠ చేస్తారండి. దానివల్ల గోపురం పైన అంటే మనం చూస్తుంటాం పిరమిడ్స్కి పైన అబ్జర్వ్ చేసుకుంటే కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. సేమ్ అలాగే మన గోపురాలు ఉండటానికి రీజన్ అదే. టెంపుల్స్లో మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అలాగే ఉంటాయి. దానికి ఎందుకు ఆ రీజన్ దేనివల్ల అలా పెట్టడం జరిగింది అంటే ఇలాగ ఉండే మన యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీని అంతా కూడా అవి అబ్జర్వ్ చేసుకోవటం వల్ల వచ్చే ఎనర్జీ ఆ టెంపుల్ మొత్తంలో కూడా ఉంటుంది. సో అది గుడికి వచ్చిన భక్తులందరి మీద కూడా ఆ ఎఫెక్ట్ మనకి చూపిస్తుంది. దానివల్లనే మనం ఏదైనా కోరుకున్నా కూడా ఒక మంచి సంకల్పం పెట్టుకొని ఒక మంచి అనే దాన్ని మనం కోరుకోవటం వల్ల అది కంపల్సరీ జరుగుతుంది. మన మైండ్, మన హెల్త్, ఎవ్రీథింగ్ ఒక పాజిటివ్గా మారిపోతుంది. మనం ఏది కోరుకుంటే అది నెరవేరటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం కోరుకునేది ఏదైతే మంచి ఉంటుందో, పాజిటివ్ మీన్స్ మంచి కదా, అది జరగకుండా ఉండదు. కంపల్సరీ మంచి అనేది జరుగుతుంది. ఇది అందరూ గమనించి ఎప్పుడో ఒకసారి టెంపుల్కి వెళ్తే కాదండి, రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తుంటే ఆ పవర్ అనేది మనందరికీ వస్తుంది. మేము రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తున్నామండి, అయినా మాకు సమస్యలు ఉన్నాయండి అంటే మనం మనుషులం కదండి. మనం చేసే కర్మఫలాలను బట్టి కొన్ని మనం అనుభవించక తప్పదు. కానీ ఆ కర్మఫలం వల్ల వచ్చే దోషాలను కూడా కొంతవరకు నివారణ కావాలి అంటే మాత్రం టెంపుల్స్కి మనం రావాల్సిందే. భగవంతుడి దయ వల్ల అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలన్నీ చేయటానికి మాకు భగవంతుడు ఈ శక్తిని ఇచ్చినందుకు ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి. అందరూ బాగుండాలని, అందరూ గుళ్ళకి రావాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేంటి చంద్రమౌళి గారు లేరు, నిర్మలా గారు ఒక్కరే పూజ చేస్తున్నారు ఇవాళ అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ముహూర్తం టైంకి కరెక్ట్గా పూజ స్టార్ట్ అయ్యే టైంకి మా వారికి డ్యూటీ ఉండింది. సో ఆయన అటు వెళ్ళిపోయారు. అందుకనే నేను, మా పిల్లలు పృథ్వీ, జ్యోతి కలిసి పూజ చేస్తున్నామండి. ఈరోజు మన ఫోటోషూట్ మొత్తం మన మోహన్ పంతులు గారు చేస్తున్నారండి.
శిఖరానికి అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత మన ఆంజనేయ స్వామి వారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి తర్వాత మన గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటానికని శిఖరాన్ని పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రదక్షిణలు చేసిన తర్వాత గోపురం పైకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నారు. అయిపోయింది, పైకి తీసుకెళ్లారు, అక్కడ పెడుతున్నారండి. అక్కడ కొంచెం గట్టిగా పట్టుకొని ఉండింది కదా, చూడండి ఆ చెట్టు ఉండటం వల్లనే అలా జరిగింది. దాని కొమ్మలన్నీ కొట్టేశారు, లేకపోతే గోపురానికి అలా రాసుకుపోయి దాని కొంచెం ఏదన్నా జరిగినా కూడా మనకి పనికిరాదండి. కంపల్సరీ అది మంచిగా ఉండాలి అంతే. పూజ అంతా అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు పంతులు గారు మాకు తాంబూలం ఇస్తూ ఉన్నారు. ఇంకా పూజ అయిపోయింది కాబట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. మన టెంపుల్, మా పూజా విధానాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. జై శ్రీ ఆంజనేయం. ఓం నమః శివాయ. జై సాయిరామ్.